గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన మొదటి డే నుంచి కూడా మిక్స్డ్ టాక్ కానీ కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ ఇక హెచ్డి ప్రింట్లు సోషల్ మీడియా ఇదంతా కూడా అయినప్పటికీ కూడా సినిమా ఇంకా కూడా దాని సత్తా ఏంటో చూపిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. 100 crore షేర్ కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా అనేది ఒక మంచి సినిమా. సో మనకు ఒక సామెత ఉంది, ఒక మంచి కంటెంట్ మంచి సినిమా ఉంటే మన తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. సో పండగ హడావిడిలో కొంచెం జాప్యం జరిగి ఉండొచ్చు, అంటే సినిమాని జనం అర్థం చేసుకోక ఫ్యామిలీ మోడ్తో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక పొలిటికల్ సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ అది ప్రాపర్ సంక్రాంతి కమర్షియల్ సినిమా. సో అది ఎక్కడం కొంచెం టైం పట్టింది. ఒకప్పుడు మనకి పోకిరి అనే సినిమా ఉంది. సో అది ఫస్ట్ వీక్ డిజాస్టర్ అన్నారు, ఫ్లాప్ అన్నారు, అసలు ఇది ఆడదన్నారు, మహేష్ బాబు కెరీర్ అయిపోయింది అన్నారు. కట్ చేస్తే సెకండ్ వీక్ నుంచి ఇండస్ట్రీ హిట్ అయింది సినిమా. సో అట్లా కొన్నిసార్లు ఏంటంటే మంచి సినిమా అనేది ఎప్పటికైనా బతుకుద్ది. సో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. సమాజానికి అసలు ఐఏఎస్లు వాళ్ళ విలువ ఏంటి, ఎలక్షన్ ఆఫీసర్కి ఉండే రీతి, అతనికి ఏం పనులు ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా మంచి అంటే ఒక మంచి చెప్పే సినిమా. సో ఒక హానెస్ట్ పర్సన్ అతనికి చుట్టూ ఉండే పాలిటిక్స్ని ఎట్లా క్లీన్ చేసుకున్నాడు, సో తన డ్యూటీ ఏంటి, అది సమాజానికి నీకు తెలియని కొన్ని మంచి మంచి పాయింట్లతో సినిమాలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి తగ్గ సీన్స్ పెట్టి, సో అసలు అవన్నీ ఉంటాయా అని కూడా ఒక సమాజానికి తెలియకపోవచ్చు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ శంకర్ గారు అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఒక మంచి సినిమా. అదైతే ఖచ్చితంగా ఆడియన్స్ మెల్లమెల్లగా వెళ్తున్నారు. అంటే ఫస్ట్ వీక్ ఫ్యామిలీస్తో సంక్రాంతి వస్తున్నాం ఆ ఊపులో వెళ్ళిపోయారు. బట్ గేమ్ చేంజర్ చూడటం మొదలెడుతున్నారు. అది మెల్లగా నెగిటివ్ టాక్ నుంచి పాజిటివ్ టాక్ వెళ్తుంది. సో ఇది లాంగ్ రన్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సో జనం వస్తున్నారు. అంటే నేను గమనించడం ఏంటంటే ఓకే సెకండ్ డే థర్డ్ డే అట్లా డ్రాప్ అయింది మూవీ, బట్ ఆఫ్టర్ ఫెస్టివల్ మూవీకి జనం వెళ్తున్నారు. ఎందుకంటే అది అందరూ సంక్రాంతికి వస్తున్నాము చూసేశారు. సో ఇప్పుడు డాకు ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పి జనం వెళ్ళి చూస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఫ్లోస్ అనేవి పెరుగుతున్నాయి. సో డే బై డే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది నెంబర్. ఖచ్చితంగా జనం కనబడుతున్నారు థియేటర్స్ దగ్గర. సో అంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు. మౌత్ టాక్తో సినిమా అయితే ఖచ్చితంగా చాలా బాగా వెళ్తుంది. అండ్ ఈ సినిమా 100 crore షేర్ అంటే రామ్ చరణ్ గారి ఖాతాలో ఆఫ్టర్ రంగస్థలం అండ్ RRR ఇంకో 100 కోట్ల షేర్ ఆయన ఖాతాలోకి వచ్చింది. సో బాక్స్ ఆఫీస్ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఏవేవో వేస్తారు. సో అవి ఫేక్ అని కొందరు, ఒరిజినల్ అని కొందరు, వాళ్ళ డిబేట్లు జరుగుతున్నాయి. సో హానెస్ట్గా యాజ్ ఆఫ్ ట్రాకింగ్లో 100 crore షేర్ అయితే ఈ మూవీకి వచ్చింది. 102 crores ఏమో వచ్చింది 8 daysకి. సో ఖచ్చితంగా అది 100 కోట్ల షేర్ విత్ డిజాస్టర్స్ దాకంటే అది ఇంకా వేరే హీరో వాళ్ళు అయితే ఖచ్చితంగా కాదు. సో RRRకి ముందు రంగస్థలం ఉంది, ఆయనకి 100 కోట్ల షేర్ దాటి. సో ఇప్పుడు ఇది కూడా 100 కోట్ల షేర్ దాటింది. బట్ ఇది పాన్ ఇండియా ఇది రావడంలో కొంచెం ఇది అనేది తగ్గిందనమాట. సో హిందీలో కూడా 30 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు విత్ డిజాస్టర్ టాక్. సో అది ఇంకొక హీరోకి అయితే అది ఖచ్చితంగా అది అవ్వదు. 100 కోట్ల షేర్ అనేది ఇంతకుముందు ఆదిపురుష్ మూవీ కొట్టింది విత్ ఫ్లాప్ టాక్. సో మళ్ళీ ఆదిపురుష్ తర్వాత అంటే ప్రభాస్ గారి తర్వాత రామ్ చరణ్ గారే ఆ మార్క్ని అందుకున్నారు, అంటే 100 కోట్ల షేర్ విత్ ఫ్లాప్ టాక్ అనేది. సో అది చాలా మందికి అసమం అనమాట ఆ రికార్డు 100 కోట్ల షేర్ అనేది. సో హిట్ టాక్ వచ్చి 100 కోట్లు ఎవడైనా కొడతాడు, బట్ ఫ్లాప్ టాక్తో 100 కోట్లు కొట్టాడు అంటే ఆడికి రేంజ్ ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అది ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి రేంజ్ అట్లానే ఉంటుంది. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆయనకు ఉండే ఆడియన్స్ ఇప్పుడు ఆయనకు ఉన్నారు. సో ఆయన తీసింది మంచి సినిమానే. సో ఆ మంచి సినిమా అనేది జనాలకు ఎక్కడానికి కొంచెం టైం పట్టచ్చు. ఖచ్చితంగా అది ఓటీటీలో ఉన్న హిట్ అయ్యే సినిమానే. సో ఈ రివ్యూస్ ఆర్టికల్స్ ఇవన్నీ పెయిడ్. సో ఇంకా మనం పట్టించుకుంటే మనం ఒక కుక్కను ఎట్లా వదిలేస్తామో ఆ నెగిటివ్ రివ్యూస్ వాళ్ళని అలా వదిలేయడమే. సో సంక్రాంతికి అయితే వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీస్కి నచ్చింది, బాలయ్య గారి ఫ్యాన్స్కి డాకు నచ్చింది, చరణ్ గారి ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ నచ్చింది. సో యాజ్ ఆఫ్ నో ఏది ఫెయిల్ అవ్వలేదనే చెప్తాను నేను. సో డబ్బుల దగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు లెక్కలు మారచ్చు, అవి నిర్మాతలు చూసుకుంటారు. బట్ సినిమాటిక్గా చూడటానికి అన్ని సినిమాలు అయితే బాగున్నాయి.